రైట్, బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. డిసెంబర్ 8 నుంచి 11 వరకు ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ 2025 జరగనుంది. అక్కడి ఏర్పాట్లను మంత్రులు అధికారులతో కలిసి సీఎం పరిశీలించనున్నారు. మీర్ఖాన్ పేటలోని 300 ఎకరాల్లో సమ్మిట్ నిర్వహిస్తున్నారు. కాసేపట్లో ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. డిసెంబర్ 8 నుంచి 11 వరకు ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ 2025 జరగనుంది. అక్కడి ఏర్పాట్లను మంత్రులు అధికారులతో కలిసి సీఎం పరిశీలించనున్నారు. మీర్ఖాన్ పేటలోని 300 ఎకరాల్లో సమ్మిట్ నిర్వహిస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీకి మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా పర్యటించే అవకాశం ఉంది. మనం చూడొచ్చు, ఈ నెల డిసెంబర్ 8, 9 తేదీ నుంచి గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క సమ్మిట్ ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేటలో దాదాపు 300 ఎకరాల విస్తీర్ణంలో ఈ సమ్మిట్ ని నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల మొత్తం కూడా ఈరోజు చూడడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరి కాసేపట్లో మంత్రుల బృందం కూడా అక్కడికి వెళ్లి ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా ముఖ్యమంత్రితో పాటు అధికారులందరూ కూడా ఆరా తీస్తున్నారు. మొత్తం అధికారులందరూ కూడా పరిశీలించి అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఇప్పటివరకు ఇంతవరకు పనులు జరిగాయి అన్న దానిపై కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దేశ విదేశాల నుంచి కూడా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ 2025 సంబంధించినటువంటి గ్లోబల్ సమ్మిట్ కి చాలా మంది ఇతర దేశాల నుంచి కూడా ప్రతినిధులు వస్తూ ఉన్నారు. మరోవైపు రైజింగ్ తెలంగాణ 2047 లో భాగంగా గ్లోబల్ సమ్మిట్ ని నిర్వహిస్తుంది కాబట్టి భారీ పెట్టుబడులు, ఉద్యోగ కల్పనకు సంబంధించిన ఆర్థిక విధానాలు లక్ష్యంగానే ఈ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ప్రస్తుతమైతే ఫ్యూచర్ సిటీకి మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరోవైపు మంత్రులు అదేవిధంగా అధికారుల బృందం అక్కడ చేరుకొని ఏర్పాట్లను పరిశీలిస్తే పరిస్థితులు కనబడుతుంది. థాంక్యూ సునీల్.